సోషల్ మీడియాలో చెత్త వీడియోలు పోస్ట్ చేస్తూ టైంపాస్ చేసే వాళ్ళు ఎక్కువే అని చెప్పాలి. వాటిని ఎక్కువ మంది చూస్తుంటారు, కాలక్షేపం కూడా చేస్తుంటారు. కానీ బాధ్యతాయుతమైన వ్యక్తులు ఏదైనా సమస్యను కానీ సందేశాన్ని కానీ పోస్ట్ చేస్తే అంతగా రీచ్ ఉండదు. అయితే ఓ వ్యక్తి తన సమస్య గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఏకంగా కేంద్రమే కదిలింది. సమస్యను పరిష్కరించడమే కాకుండా కారణమైన వారికి భారీ జరిమానా విధించింది. ఏంటా సమస్య, ఎలా పరిష్కారం అయిందో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా రోడ్లపై వెళ్లేటప్పుడు స్పీడ్ నియంత్రణ కోసం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తారు. అయితే ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుంటాయి ఈ స్పీడ్ బ్రేకర్లు. ఒక చోట ఎత్తుగా, ఒక చోట వెడల్పుగా, మరో చోట గోతులాగా ఉంటాయి. కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లు ఉన్నట్లు బోర్డులు కూడా పెడుతుంటారు. మరికొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్లపై గుర్తులు పెడుతుంటారు. వాటిని చూసిన వాహనదారులు స్లోగా వెళ్తుంటారు. అయితే స్పీడ్ బ్రేకర్లపై వేసిన సింబల్స్ ఎక్కువ రోజులు ఉండవు. త్వరగా కలర్ పోవడంతో ఎక్కువ శాతం స్పీడ్ బ్రేకర్లు కనిపించవు. ఆ రోడ్డుపై కొత్తగా వెళ్తున్న వారు స్పీడ్ బ్రేకర్ చూసుకోకుండా ఇబ్బందులు పడుతుంటారు. అయితే దేశంలోనే ప్రముఖ హైవే అయిన ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై కూడా స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. వాటిని గుర్తించడం కూడా కష్టంగా మారింది. దీంతో వాహనదారులు ఆ స్పీడ్ బ్రేకర్లను చూసుకోకుండా వాహనాన్ని నడిపి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఓ వ్యక్తి వాహనదారులకు ఎదురవుతున్న ఇబ్బంది పైన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్కు విపరీతమైన స్పందన వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ స్పందించారు. మేము కూడా ఫేస్ చేశాము, దారుణంగా ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు అంటూ కామెంట్స్ కూడా చేశారు. ఈ విషయం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తెలిసిందే. వెంటనే స్పందించిన అతను తగిన చర్యలు తీసుకోవాలని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖను ఆదేశించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యతలైన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రోడ్డు పనుల్లోని లోపాలను సరిదిద్దేందుకు కాంట్రాక్టర్కు 50 లక్షల జరిమానా విధించినట్లు ఎన్హెచ్ఐ తెలియజేసింది. అదే సమయంలో రెసిడెంట్ ఇంజనీర్ పనిని సరిగ్గా పర్యవేక్షించలేదని అతనిని తొలగించారు. అదే సమయంలో సైట్లోని ఇంజనీర్ను కూడా సస్పెండ్ చేశారు. ఈ పనులపై సంబంధిత అధికారులకు ఫోకస్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోని పరిగణలోకి తీసుకునే ఎన్హెచ్ఐ విచారణ చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఏది ఏమైనా సోషల్ మీడియా కారణంగా పెద్ద సమస్య పరిష్కారమైంది. For more videos like this, subscribe Big TV channel.